news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అపూర్వ స్వాగతం. కరీంనగర్ లో అడుగడుగున జన నీరాజనం. రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్షపై రగడ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పరస్పర ఆరోపణలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జన్మదిన వేడుకలు. ఇక వార్తల వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి కరీంనగర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారి నుండి కరీంనగర్ కు చేరుకునే వరకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు కాషాయ నేతలు. భారీ హోర్డింగ్లు, జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో గజమాలతో స్వాగతం పలికారు బీజేపీ నేతలు. దారి పొడవునా స్వాగతం పలికిన అభిమానులను చూసి భావోద్వేగం చెందారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతం రాజీవ్ రహదారి బెజ్జంకి మండలంలోని రేగులపల్లి వద్ద స్వాగతం పలికారు బీజేపీ నేతలు. పూలమాలలు, శాలువాలు, మెమెంటోలు ఇవ్వడానికి పోటీ పడ్డారు. అంతకుముందు ఆయనకు ప్రత్యేక వాహనంపై భారీ గజమాలను వేశారు. తాను భారీ బందోబస్తుతో రావడం అందరికీ కొంత ఇబ్బంది కలిగినా అది తప్పదని అందరూ సహకరించాలని కోరారు బండి సంజయ్. ఆయనకు స్వాగతం పలికిన వారిలో బెజ్జంకి, కోహెడ, ఇల్లంతకుంట, గన్నేరువరం, హుస్నాబాద్, కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల నాయకులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను. తెలంగాణకు వందనం, తెలంగాణకు, కరీంనగర్కి వందనం, కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నాను. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు బాసినటువంటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఆ ఉద్యమకారుల స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మియకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తే తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అపూర్వ స్వాగతం పలికారు నేతలు. గజమాలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు. నగరంలో ఆయా కూడళ్ల నుండి ర్యాలీగా వస్తూ ఉండగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కరీంనగర్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం చేశారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అనంతరం నివాసం వద్ద సతీమణి అపర్ణ హారతి ఇచ్చి స్వాగతం పలుకగా వదిన వీరతిలకం దిద్దారు. వేద మంత్రోచ్చారణలతో సంజయ్కి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నింటిని గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కేబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ కార్పొరేషన్ పై అధికారులతో నిర్వహించిన సమీక్ష అగ్గిరాజేసింది. మేయర్ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎలా సమీక్షిస్తారని మంత్రి పొన్నంను ప్రశ్నించారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ జిల్లాతో పొన్నంకు ఏమాత్రం సంబంధం లేదని, అలాంటప్పుడు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఎలా స్వాగతిస్తారని నిలదీశారు. మేయర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేతలు వేరువేరుగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న నిర్వహించిన మున్సిపల్ సమావేశంపై మండిపడ్డారు మేయర్ సునీల్ రావు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్స్ అఫియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్కు సమాచారం లేకుండా రివ్యూ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పొన్నం కుటుంబం ఓటు హక్కును కూడా హుస్నాబాద్కు మార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు మేయర్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని పొన్నం ఎలా సమీక్ష నిర్వహిస్తారని ప్రశ్నించారు. 37 కోట్లు దాచుకున్నారని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. దమ్ముంటే నగరపాలక సంస్థకు 200 కోట్ల రాష్ట్ర నిధులు తీసుకురావాలని పొన్నంకు సవాల్ విసిరారు మేయర్ సునీల్ రావు. సిద్దిపేట జిల్లాకు బదిలీ అయిపోయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మున్సిపాలిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ హుస్నాబాద్లో మన ఓటర్ వేసిన చిత్రాలు అన్ని పేపర్లు వచ్చినాయి. హుస్నాబాద్లో ఆయన ఓటేసినట్టు ఫ్యామిలీతో సహా మన పార్లమెంట్ ఎన్నికల్లో హుస్నాబాద్లో ఓటర్స్ నిర్వహించుకోవడం అన్ని పేపర్లు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను కాదు. కరీంనగర్ ప్రజలు నన్ను ఎట్లా ఆదరించారని చెప్పి తెలిసి 3 సార్లు ఓడగొట్టినని తెలిసి మళ్ళీ భవిష్యత్తులో కూడా అవకాశం లేదని తెలిసి హుస్నాబాద్ ఓటర్తో సహా ఆశ్రయించుకుంటాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం, ఆయన అన్నలు కూడా, ఆయన అన్నలు కూడా. మరి అటువంటి వ్యక్తి మరి సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి వచ్చి కరీంనగర్లో పెట్టాడు. ఆయనకి ఏం అధికారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మార్చినా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అర్థం కాదు. దానికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి. నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి మీద ముందుదల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను దాన్ని తీవ్రంగా నగరపాలక సంస్థ అందరి కార్పొరేటర్ల పక్షాన, నగర ప్రజల పక్షాన్ని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2020 మా పాలనలోకి వచ్చిన తర్వాత 2024 వరకు జరిగిన అభివృద్ధి మరి మీకు కనబడకపోతే మేమేమి చేసేది లేదు.
మేయర్ సునీల్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. డీసీసీ ఆఫీసులో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, నగరంలోని ప్రెస్ క్లబ్లో సీనియర్ నేత అంజన్ కుమార్ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. విచారణ చేపడితే అవినీతి బయటపడుతుందనే మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఎక్కడైనా ఏ సమీక్ష అయినా నిర్వహించే హక్కు ఉందన్నారు. మున్సిపల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ నాయకులేనని గుర్తు చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపట ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసిగా ఈ నగరానికి పార్లమెంట్ సభ్యునిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆనాటి పార్లమెంట్ సభ్యుడిగా ఈనాటి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి మాతా శిశు హాస్పిటల్లో, FM రేడియో, తిరుపతి రైలు, కేంద్రీయ విద్యాలయాలు, నర్సింగ్ కాలేజు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి అభివృద్ధి పదంలో తీసుకుపోయినారు. ఆనాడు కనుక MSR గారు మంత్రిగా, పొన్నం ప్రభాకర్ అన్న గారు మార్క్ ఫీడ్ చైర్మన్గా ఉండి ఈ నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే తీసుకురాకపోతే ఈనాడు మన కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీకి ఎన్నికయ్యేదా? మీకు తెలుసు కదా, ఆ రోజు మీరు ఈ పక్షాన ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్పొరేటర్గా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కొరకు అన్నపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. సునీల్ రావు ఎన్ని తప్పుడు పనులు చేసిననే విషయం బయటపడతానే ఉద్దేశంతో ఈరోజు 12 ఏసీలు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నటువంటి వ్యక్తి సునీల్ రావు కరీంనగర్లో 100 కోట్ల ఫండ్స్ వచ్చినా కానీ ఎక్కడైతే 30 ఫీట్లు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు స్మార్ట్ సిటీలో రోడ్డు వేయద్దని నిబంధనలున్న అటువంటి ఎన్నో అంశాలను తుంగలో దొక్కి అటువంటి రోడ్లు వేసినటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ రావు గారు. మీకు తెలుసు, గతంలో ప్రకాష్ గారు కూడా వారి మీద ఆరోపణలు చేశారు. దాదాపు 12 ఏసీతోని దాదాపు 5 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నావు బిడ్డ. ఈరోజు మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి, NSCI నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, అదేవిధంగా పార్లమెంట్లో కొట్లాడి నీ యొక్క టీఆర్ఎస్ నాయకులందరూ ఇంట్లో అంటే కూడా తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు మన యొక్క పొన్నం ప్రభాకర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ పై నిన్న మంత్రి పొన్నం చేసిన సమీక్ష రచ్చకు తెరలేపింది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఆ పార్టీ నేతలు. డీసీసీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి, తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను గుర్తు చేశారు. దేశ సమగ్రత కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని కొనియాడారు. రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్లకు పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడూ కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలగము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి. నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మైత్రి కన్వెన్షన్ వద్ద 25వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు దీకొండ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు కొద్ది మెజార్టీతో ప్రధానమంత్రి కావలసినటువంటి నాయకుడు, దేశవ్యాప్తంగా
రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి మరి నాయకుడు మా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో అన్ని వర్గాలను, మతాలను, కులాలను ఏకం చేసి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి దేశాన్ని ఏకం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు. ప్రజలను వంచి కేవలం అన్ని పార్టీలతోటి మరి పొత్తు లేని వ్యవహారంలో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ఈరోజు నైతికంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాల్సింది. కానీ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అన్నదానికి మొన్నటి ఎన్నికలు నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వారు తప్పకుండా ఈ దేశానికి దిక్సూచిల ప్రధానమంత్రిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మరి పార్లమెంటు వేదికగా మరి వారి గొంతు గర్జిస్తారు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నగరంలోని కోతిరాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల శ్రీదేవి, అంజన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. రేకుర్తి 18వ డివిజన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు బాలభద్రి, శోభారాణి, శంకర్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో నాయకులు చెర్ల పద్మ, ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మా గిద్దె పెరుమల్ల గుడిలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము పూజలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. దేశాన్ని ఒక తాటిపై నడిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను చేసి దేశ సమగ్రతకు అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రికి కావాలని చెప్పి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి తరపున మేమందరం ఆశిస్తూ ఇలాంటి ఇంకా కూడా ఎన్నో ముఖ్యమైన పదవులు ఆశించాలని, అంతేకాకుండా దేశంలో 10 సంవత్సరాల నుంచి నిరంకుశ పాలన ఉన్నదాన్ని ఒక తాటిపై తీసుకురావాలని చెప్పి తను చేసిన భారత్ జోడో యాత్రనే మనందరికీ కూడా నిదర్శనం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్ పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. 2014 నుండి 2023 వరకు కేసీఆర్ పాలనను ఆయన కొనియాడారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలన చూశామని, కానీ తెలంగాణలో ప్రస్తుత పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. మంచి చేసే నాయకులకు సహకరించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే సంజయ్ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలగ్గవద్దని వారికి సూచించారు. ఎవరు బుల్డోజర్ పంపించారు కోలగొండని, ఇది ఎక్కడికి వచ్చింది మన తెలంగాణలో బుల్డోజర్ల కాలం, యూపీలో ఇద్దాం, ఉత్తరప్రదేశ్లో ఇద్దాం బుల్డోజర్తో గురి చేస్తారంట అని చెప్పేసి. అంటే మనందరం కూడా రెవెన్యూ అధికారి ఎవరు పంపించారంట. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లకు మీరు తలకొద్దు. ఎందుకంటే నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, పోతారు. ఈ సమాజానికి నిజమైన మార్పు రావాలంటే మీరే వెళ్ళకుంటుంటారు. 35 ఏళ్ళు ఉంటారు ఒకరు సేవ, 30 ఏళ్ళు ఉంటారు ఒకరు. కాబట్టి ఈ సమాజానికి రేపు పొద్దున మన పిల్లలు ఇదే సమాజంలో బతకాలి, రేపు పొద్దున మన పిల్లలు బతకాలి ఇదే సమాజంలో. ఈ మనం ఎట్లా సెటప్ చేస్తే ఈ సమాజాన్ని రేపు పొద్దున సమాజం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మీరు ఎక్కువ ఆలోచించాలి రాజకీయ నాయకుల కంటే. ఎందుకంటే నిజానికి ఏదైనా పాలసీ ఇంప్లిమెంటేషన్ కానీ పాలసీ నడిపించాలన్నా కానీ మీరే 35 ఏళ్ళు నడిపించాలి. మేమందరం ఏమో చోట 5 ఏళ్ళు వస్తాం, ఒకరు 5 ఏళ్ళు వస్తారు, 10 ఏళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ టేక్ ఎ షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students.
with UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. జగిత్యాలలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో స్కామ్ విచారణ కొనసాగుతుంది. సుమారు ₹1 కోటి డిఏ, ఎన్పీఎస్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బాన్స్వాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ విచారణ చేపట్టారు. ఎంసీహెచ్లో 2 అకౌంట్స్ ఆఫీసర్లతో కలిసి ఆడిటింగ్ చేపట్టారు. డబ్బుల గోల్మాల్ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు విచారణ అధికారి శ్రీనివాస్ ప్రసాద్. అకౌంట్ సెక్షన్లో పనిచేసే యాసిన్ అనే ఉద్యోగి మొదట ₹10,12,000, మంగళవారం ₹40 లక్షల వరకు రికవరీ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన చర్యలో భాగంగా యాసిన్ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. బ్యాంకు నుండి డెబిట్, క్రెడిట్ ఓచర్ల లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక 2-3 డేస్ నుంచి మనకు పేపర్లో వచ్చిన న్యూస్ను కాకుండా మాకున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా మేము మా దగ్గర ఉన్న రికార్డ్స్ అని వెరిఫికేషన్ చేస్తున్నాం. మొన్న మనకు బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల ఆంధ్ర బ్యాంక్ కన్సర్న్ మాది యూబీఐ బ్యాంక్ ఉండదు. వాళ్ళ నుంచి కొన్ని ఓచర్స్ వెరిఫికేషన్స్కు అడగడం జరిగింది, వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. ఈలోపు మా దగ్గర ఉన్న రికార్డుతో మేము వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా జీపీఎఫ్లు కానీ సిపిఎస్లే కానీ ఎంప్లాయీస్ రిలేటెడ్ ఆర్ ఫర్మ్స్ రిలేటెడ్ ఎలాంటి అవకతవకలు ఉన్నా కానీ మేము వాటి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అవుట్కమ్ అనేది వస్తుంది. ఈలోపు మాకు ఇమ్మీడియట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరైతే మా దగ్గర ఈ చిన్న అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వాకప్ చేసి కొంచెం గట్టిగానే మందలించడం జరిగింది. దాంతోపాటు అతను మొన్న 14th ప్లస్ ఈరోజు 2 రోజులు కలిపి ఒక ₹50,12,000 మా ఖాతాకు జమ చేయడం జరిగింది. దీని కంటిన్యూషను ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అక్యురేట్గా మేము ఇప్పటికే అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం. అయితే మేము ఈరోజు పొద్దున ఇది ఆడిటింగ్ స్టార్ట్ చేశాము. బహుశా ఇది మొత్తం డీటెయిల్గా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది మొత్తం డీటెయిల్గా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారము ఫ్రాడ్ జరిగిందని అట్లా దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మీడియా కథనాల ప్రకారం లోతుగా విచారించి అన్నీ ఎంక్వైరీ చేస్తే డీటెయిల్గా, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్, సో ఎవరికి అన్యాయం జరగకుండా కరెక్ట్గా వాట్ ఈస్ ద ఫాల్ట్ మొత్తం చేసి రిపోర్ట్ కమిషనర్ పంపించి అప్పుడు డిసిప్లినరీ యాక్షన్ ఎవరి మీద ఉంటారో వాళ్ళని కమిషనర్గా తీసుకుంటారు. ఈ నెల 21న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రైతు సంక్షేమ భవనంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆదర్శ రైతు న్యాయమడుగు శంకరయ్య. చింతకుంటలోని రైతు భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి సమాజంలో ఏరువాక పండుగ కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆనాటి పండుగలను గుర్తు చేసేందుకు తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఏరువాక పూర్ణిమ పండుగ రోజున భూదేవిని పూజిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దోనపాటి రవీందర్ రెడ్డి, నాలమడుగు అంజనీ కుమార్, ఉమ్మెంతల లక్ష్మారెడ్డి, కర్ర శ్రీనివాసరెడ్డి, సల్వాజీ తిరుపతి పాల్గొన్నారు. 21వ తేదీ 21 జూన్ 2024 శుక్రవారం రోజు ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అనేటువంటిది మనందరికీ తెలుసు. అనాది కాలం నుండి అంటే రామాయణ మహాభారత కాలం నుండి కూడా రైతులు ఈ పౌర్ణమి నాడు పండగ వాతావరణం ఉంటుంది ప్రతి రైతు యొక్క ఇంట్లో. అయితే రాను రాను ఇది కొద్దిగా కనుమరుగైంది. కాబట్టి తిరిగి రైతులను ఈ విషయంలో చైతన్యం చేయాలనేటువంటి దాంతో ఈసారి మా రైతు ఉత్పత్తి కంపెనీ ఏరువాక పౌర్ణమి పండుగను నిర్వహించుకోవాలనే నిర్ణయం చేశాం. ఈ పండుగలో కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. దాదాపు 500 పై రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏరువాక పౌర్ణమి యొక్క నిర్వచనం ఏంటంటే ఏరువా అంటే దుక్కి దున్నడము. కాబట్టి ఏరువాక పౌర్ణమి అంటే దుక్కి దున్నడము ప్రారంభము చేసే రోజు. అది చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అటువంటి రోజును ఒక పండుగ లాగా సమిష్టిగా చేసుకుందామని మా యొక్క డైరెక్టర్లందరూ నిర్ణయం చేశారు. వాళ్ళ యొక్క నిర్ణయానుసారంగా 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ యొక్క రైతు సంఘ ప్రాంగణంలో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఈ నెల 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవంని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్లో వేడుకలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు సల్వాజీ ప్రవీణ్. కరీంనగర్ ప్రెస్ భవన్లో కళాకారులు సమావేశమై ఈవెంట్కు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుండి కళాకారులు రానున్నారని, వారిని ఘనంగా సత్కరించనున్నట్లు చెప్పారు. కళాకారులను ప్రోత్సహించాలని, కళలను పరిరక్షించుకోవాలని అభిమానులను వారు కోరారు. ఈ సమావేశంలో గొల్లపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మా కరీంనగర్ స్థానిక ఫిలిం భవన్లో ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ ఫ్రైడే రోజు జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఫెస్టివల్ సెరమనీ జరుపుకోవాలనుకొని కార్యక్రమం నిర్వహించుకుందామని ఆలోచన చేసి అదిని ఫిలిం భవన్లో స్థానిక ఫిలిం భవన్లో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి 10 జిల్లాల నుండి కళాకారులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా వారి ద్వారా ఒక ప్రొఫెషనల్ ఫిల్ స్టేషన్ అండ్ యాజ్ వెల్ as ఒకటి మ్యూజికల్ కన్సర్ట్ కూడా నిర్వహించుకుందాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ వైడ్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మ్యూజికల్ డే ప్రత్యేకమైనటువంటి జూన్ 21 రోజు ఆర్టిస్టులందరూ కూడా వారి వారి స్థానాలలో వారి దేశాలలో కూడా వారి స్థానాల్లో వాళ్ళ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించుకుంటారు. ఎందుకంటే ఆర్టిస్ట్ మ్యూజిక్ని డిపెండ్ చేసుకుని రన్ చేస్తున్నటువంటి జీవితాలే కావచ్చు. అదేవిధంగా మ్యూజిక్ అంటే ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు ఇప్పుడు ప్రపంచంలో. వాళ్ళందరూ కూడా అంటే ఆర్ట్ లవర్స్ కానీ ఆర్టిస్టులు కానీ పెద్ద ఎత్తున ఈ మ్యూజికల్ యొక్క పర్టికులర్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని స్థాయిలలో. సో ఈరోజు ఈ కరీంనగర్ స్థానం లోపల ఈ యొక్క ఫిలిం భవన్ లోకల్ ఆడిటోరియం లోపల జూన్ 21 ప్రొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి 10 జిల్లాల నుండి కూడా సల్వాజీ ఈవెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా సంగీతం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ కళాకారుల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా కళల యొక్క గొప్పతనాన్ని కళలను మనం పోషించుకోవాలి, మనం కళలను పరిరక్షించుకోవాలి, కళాకారులను ఎలా ప్రోత్సహించాలి, మరి మన కళలకు ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యాన్ని చెప్పే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ చక్కనైనటువంటి కళా ప్రదర్శనతో పాటు మరి ఈ కళను నమ్ముకొని కళనే పోషిస్తున్నటువంటి కళాకారులకు చక్కనైనటువంటి వాళ్ళ గుర్తింపును దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా కళాభిమానులు, కళలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కేవలం సల్వాజీ ఈవెంట్ ద్వారానే కాకుండా చూసే ప్రతి వాళ్ళు కూడా మీరంతా కూడా మీ వంతు కర్తవ్యంగా చూసి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కళాకారులకు మీ కరతాళ ధ్వనులతోని మీ యొక్క అదే కళాకారుడికి గొప్ప సన్మానంగా భావించేటువంటి భాగ్యం కళాకారులకు ఉంటుంది. కాబట్టి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి శ్రీ చైతన్య ఫార్మసీ కాలేజీలో విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. బి ఫార్మసీ చివరి సంవత్సరం ముగించుకున్న విద్యార్థులకు 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. తమ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్రా నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రామనరసింహారెడ్డి, హెచ్ఓడీలు రవీందర్, ధనుంజయ్, చంద్రమౌళి, రామ్ ప్రసాద్, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు విద్యార్థులు పాల్గొన్నారు. going out, physically departing, it's an emotionally sadness and sorrowfulness. So it has to be there because in everybody's life, time is precious and you cannot stop time. So first year, second year, third year, fourth year, whoever joins the institution, it's like a train journey. Whenever they reaches the station, they have to get down. In that way, so all the students. So happy moment is that we have to every time we have to recognize and that you should be happy when you are going out, because when you are coming to the institution for the joining, a lot of expectations in the institution, because it's a professional course. B Pharmacy is a professional course. Expectations will be much high. I think we have satisfied all the students.
in academic and infrastructure and facilities, and your principals are giving good feedback. It's the best batch among all the batches which have went out. So 10th లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించారు యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో టేకు రాధిక, పాశం రాజులకు నగదు ప్రోత్సాహకాన్ని అందించి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలానే పట్టుదలతో చదివి మండలానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామయ్య, అంజయ్య, నరేందర్, రామానుజన్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై మంత్రి పొన్నం దృష్టి సారించారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని మేయర్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. సమీక్షా సమావేశానికి సమాచారం ఇవ్వాల్సింది అధికారులని, మంత్రిపై నెపాన్ని నెట్టడం సరికాదన్నారు. అవినీతికి పాల్పడకుంటే విచారణపై భయమెందుకని ప్రశ్నించారు. మున్సిపల్ పనులలో నాణ్యత లోపించిందని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రస్తుత కార్పొరేటర్లు సోమా సింగ్, బండారి వేణు విజిలెన్స్ విచారణ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల లతా ప్రకాష్, చాడగుండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, మెండి శ్రీలతా చంద్రశేఖర్, వినోద్ శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. సునీల్రావు హర్షించాల్సింది పోయి అని ఇక్కడ మంత్రి గారు సమీక్ష సమావేశం పెడుతున్నారు. నేను పోయి 4 ఫండ్స్ తీసుకొచ్చుకుంటా, కొన్ని నిధులు తీసుకొచ్చుకుంటా అని చెప్పి ఆయన ఎంబడిపడి తీసుకొచ్చుకునేది పోయి ఆయన హ్యాందోళనకు గురవుతున్నారని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు మేము ఇప్పటి వరకు మేము కూడా సంకల్పిస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మంత్రి గారు కూడా ఏమన్నారంటే సమీక్ష సమావేశాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అవినీతి మీద కూడా కొన్ని సీక్రెట్లు అవుతున్నాయి. అవినీతి అధికారుల మీద కానీ, అవినీతి ప్రజాప్రతినిధుల మీద కానీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి తప్పకుండా వారు ఇక్కడ జరిగిన అభివృద్ధి మీద దృష్టి పెట్టినారు, అవినీతిని కూడా దృష్టి పెట్టినారు. తప్పకుండా అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తప్పకుండా. కరీంనగర్ శివారు చింతకుంటలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొత్తపల్లి మండలం కమాన్పూర్ నుండి బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో కరీంనగర్ శివారు చింతకుంట రాజీవ్ గృహకల్ప వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ ట్రేడర్స్ షాప్లోకి దూసుకెళ్లింది కారు. ప్రమాదంలో ప్రహరీ గోడతో పాటు సిమెంట్ షాపు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఉదయం నిద్రమత్తులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.